తీసిండయ్యా ఇట్లా తీసి ఇట్లా వేసిండు. ఇట్లనే వేసిండా ఇట్లనే వేసిండా లేదా అనేది నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఆదరించి వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఇట్లా వేసిండు. ఇట్లా తర్వాత జగన్ గారికి ముచ్చట కూడా చెప్తా మళ్ళీ, అంటే వెంటనే పేటీఎం అనకుర్రి, ఆయన కథ కూడా ఉన్నది, అందరిది ఉన్నది, ఈ ముగ్గురిది ఎవరిది వదిలిపెట్టేది ఏం లేదు. కానీ ఇట్లా వేసిండు. వేసి ఇట్లా ధ్యానం చేసిండు. ఇట్లనే ఉన్నాడు. నిజంగా లడ్డు కల్తీ జరిగింది, ఏదో ప్రాయశ్చిత్తం కోసమే చేసిండు అని అనుకుంటే ఎవరైనా కూడా దీక్ష ఎక్కడ చేస్తారు? ఒక గుళ్ళో చేస్తారు, ఒక గోపురంలో చేస్తారు, లేకపోతే ఇంట్లో పూజ గదిలో చేస్తారు. అంతేగాని చుట్టూ 10 కెమెరాలు పెట్టుకొని లైటింగ్ సెటప్ పెట్టుకొని ఇక కళ్యాణ్ బాబు ధ్యానంలో ఉంటే ఇక మొత్తం ఇట్లా తిరుగుతాయి ఆ కెమెరాలన్నీ. ముంగట అన్నిట్లా పూలు చల్లి, ఇంకా కొత్త పెళ్ళి అయిన జంట ఇంట్లోకి వస్తే అలంకరిస్తారు చూసినాం ముంగట, గట్లా అలంకరించి ఎందుకు అదంతా కూడా చెప్పుండ్రి. ఎందుకు అదంతా ఎందుకు అవసరం లేదు. నిజంగా దీక్ష, దేవుడు దీక్ష చేసేవాడు, నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నాడు, నిజంగా ప్రాయశ్చిత్తాన్ని కోరుకునేవాడు ఎవడు కూడా పబ్లిసిటీ చేసుకోడు కదా. ఏ గుళ్ళో ఏ గోపురాలలో అయినా ఏముంటుంది ఎప్పుడు? ఫోటోలు తీయరాదు, కెమెరాలు వాడరాదు. గుళ్ళో గోపురాలు దేవుళ్ళనే అట్లా తీయలేము, మరి దేవుడు దీక్షలో ఉన్న వాళ్ళు ఈ పబ్లిసిటీ చేసుకుంటారా? చుట్టూ 10 కెమెరాలు పెట్టుకొని ధ్యానంలో ఉండి ఎందుకు అదంతా కూడా చెప్పుండ్రి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ సినిమా లాగా చేద్దామని అనుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు రియలైజ్ అవుతారు సార్, ప్రజలు రియలైజ్ అవుతారు. ఇక జగన్ గారు ముచ్చటంటవా, ఇక సారు ఏమంటారంటే అభివృద్ధి చేసిండు కరెక్టే, కానీ నిజంగా పూర్తి అభివృద్ధి జరిగిందా అంటే పూర్తిగా కాదు. ఇక అకౌంట్లలో అమ్మలకు అక్కలకు వాళ్ళకు వీళ్ళకు 4-5 రూపాయలకు డబ్బులు వేయంగానే ఇక కథం అయిపోయింది, ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని మార్చేసిన అన్నంత గగ్గోలు పొడిస్తే కాదాడు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగలేదు. కనీసం రోడ్లు వేయలేకపోయినారు మీరు. ఇక మేము మంచోళ్ళమే, మమ్మల్ని అన్యాయంగా ఓడగొట్టేవాడు ప్రచారం కూడా చేసుకుంటారు. ఇక నిజంగా మీరు అంత గొప్ప మంచి పని చేసి ఉంటే ఇక 11 ఎందుకు ఇస్తారు కానీ